అమౌంట్ని కంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆ కంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ని మేము విద్యాలయం డెవలప్మెంట్కి ఊర్లో ఏదైనా యాక్టివిటీ ఉంటే ఖర్చు పెట్టడానికి నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగా ఈ 2024 సంవత్సరంలో 10th క్లాస్లో ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో మ్యాక్సిమం మార్క్స్ కవర్ చేసిన అబ్బాయికి అమ్మాయికి అలాగే ఒక 4 సబ్జెక్టుల్లో హయ్యెస్ట్ మార్క్స్ తెచ్చుకున్న విద్యార్థులకి ఆ అమౌంట్తో మేము గిఫ్ట్స్ ఇవ్వాలని మా కమిటీ తరపున మేము నిర్ణయించుకున్నాం. అలాగే ఈ విద్యాలయాన్ని మంచి ప్రణాళికతో విద్యను అభ్యసించిన అధ్యాపక బృందం మొత్తానికి మా కమిటీ తరపున మన గ్రామం తరపున అందరినీ ప్రతి సబ్జెక్టు టీచర్ని సాల్వాతో సత్కరించాలని నిర్ణయించుకున్నాం. అది అందరికీ మేము చాలా సంతోషిస్తున్నాము. అలాగే ఇప్పుడు మన గ్రామం తరపున ఎంతమంది పిల్లలైతే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారో వాళ్ళ తాలూకా స్ట్రెంగ్త్ని మినిమైజ్ చేయాల్సిందిగా అధ్యాపక బృందానికి నేను సలహా ఇస్తున్నాను. అది ఎలా పాసిబిలిటీ అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ బాగా చెప్తున్నారు అన్న కాన్ఫిడెన్స్ కనుక తల్లిదండ్రుల్లో కనుక కలిగితే ఆటోమేటిక్గా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళడం అనేది తగ్గిపోతుంది. అది కేవలం అధ్యాపక బృందం తాలూకా చేతుల్లో ఉంది. దానికి కావలసిన సహాయం కూడా మన తల్లిదండ్రుల నుంచి కూడా మనం సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి. ఒకటి. రెండోది ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో చెప్పేస్తారని మా పిల్లలు అందరి పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చెప్తున్నారండి, అక్కడ ఏమి జరగటం లేదు. ఓన్లీ షో అంతే, ఏం లేదు. వాళ్ళతో పోల్చుకుంటే 1000 మంది పోటీ పరీక్షల్లో పాల్గొంటే ఆ పోటీ పరీక్షల్లో ఉన్న మెరిట్ స్టూడెంట్స్ దగ్గర అటువంటి అధ్యాపక బృందం దగ్గరికి మన పిల్లలు పంపిస్తున్నాం. వాళ్ళని మనం కనుక సరిగ్గా యూటిలైజ్ చేసుకోగలిగితే మన పిల్లలు ప్రైవేట్ స్కూల్ పిల్లల కన్నా ఎటువంటి క్వాలిటీలో కానీ కాంపిటీషన్లో కానీ తీసిపోరు. వాళ్ళతో చెప్పించుకోవాల్సిన బాధ్యత మనది కూడా ఉంది. అలాగే నేను టీచర్స్కి అధ్యాపక బృందానికి ఒక సజెస్ట్ చేస్తున్నాను. ప్రైవేట్ స్కూల్లో ఎలాగైతే ప్రతి సబ్జెక్టుకి ఒక క్లాస్ టీచర్ ఉంటాడు. పిల్లలు హలో పిల్లలు కీప్ సైలెన్స్. ప్రైవేట్ స్కూల్స్లో ఎలాగైతే డైరీ మెయింటైన్ చేస్తారో ఎలాగైతే సబ్జెక్టుకి ఒక టీచర్ ఉంటారండి, ప్రతి 6 సబ్జెక్టులకి 6 టీచర్స్ ఉంటారు. ఆ విధంగా సబ్జెక్ట్ వైజ్ టీచర్ని ఏర్పాటు చేసి నెలకు ఒక మొదటి వారంలో ఏదో ఒక వారం డిసైడ్ చేసుకొని పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసి ప్రతి స్టూడెంట్ తాలూకా మెరిట్ ఏంటి డీమెరిట్ ఏంటి తల్లిదండ్రుల కన్నా టీచర్స్కే తెలుస్తుంది. ఆ మెరిట్స్ డీమెరిట్స్ పిల్లలతోని తల్లిదండ్రులతోని డిస్కస్ చేసి డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే మా టీం తరఫున మన గ్రామం తరఫున ఇంకోటి ఏంటంటే ఈ అధ్యాపక బృందం అనేది ఒక టార్గెట్గా పెట్టుకోవాలి. ఈ ఇయర్ ఇంత రిజల్ట్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ మండల స్థాయిలో ది బెస్ట్ స్కూల్ అవ్వాలి మనది. ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి డివిజన్ స్థాయిలో, ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి జిల్లా స్థాయిలో మంచి స్కూల్గా పేరు ప్రఖ్యాతులు తెప్పించుకుంటారని నేను సవివరంగా తెలియజేస్తున్నాను. అలాగే మా కమిటీలో ఎవరెవరు కంట్రిబ్యూషన్స్ చేస్తున్నారనేది లిస్టు చదువుతాను. ఇది తల్లిదండ్రులకి మన గ్రామ పెద్దలందరికీ తెలియాల్సిన విషయము. వారాడ కిషోర్, మెండదల సుదర్శన్ రావు, తుమ్మలపల్లి గణేష్, కంబాల జగదీశ్వరరావు, నారు పాల్గొన, బైరి రమణ, వారాడ మనోజ్, బలస నారాయణరావు, కర్రోత్ హరికృష్ణ, బండి శ్రీనివాసరావు, పాణిమిపల్లి అంజనీ కుమార్, సిద్ధా శివకుమార్, పెంకి సురేష్, పోతిరెడ్డి శివ, మెండదల శివ, బైరి లోకేష్, బైరి జగన్నాథరావు, ఎడ్ల ఉమామహేశ్వరరావు చెన్నైపేట, మెండదల శ్రీను, అమరాన జగన్, బలగా సురేష్, వీళ్ళందరి కంట్రిబ్యూషన్తో ఈరోజు ఈ ఫస్ట్ ప్రైజెస్ సెకండ్ ప్రైజెస్ అధ్యాపక బృందానికి సాల్వాలతో సత్కరించడం. ఇంకొక విషయం ఏంటంటే మనం ఆల్మోస్ట్ నా ఏజ్ 44. ఇప్పుడు మా ఎడ్యుకేషన్ నుంచి అంతకుముందు ఆల్మోస్ట్ 5-10 years ముందు నుంచి మన ఊర్లో పిల్లలందరికీ ఆర్థికంగా ఏదో ఒక విధంగా విద్యాదాతగా పేరు పొందిన అందరికీ తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కోడి అప్పలనాయుడు మేసారు, ఆయన కూడా సత్కరించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా ఆయన మన పిల్లలకి భవిష్యత్ పిల్లలకు కూడా విద్యా ప్రమాణాలు నేర్పుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే పేరెంట్స్గా మన బాధ్యత ఉంది, టీచర్స్గా వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారా లేదా ప్రతి మంత్ ఒక పేరెంట్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళ ద్వారా మంచి విద్యా ప్రమాణాలు